మెట్ల మార్గంలో మన శ్రీవారి అవతారం ఉంది, చూపిస్తాను చూడండి. ఓం నమో వెంకటస్వామి నమః. ఇదిగోండి నరసింహ అవతారము. నరసింహస్వామి శరణం శరణం, నరసింహస్వామి శరణం శరణం, నరసింహస్వామి శరణం శరణం. నరసింహస్వామి పాదాలు దర్శించుకోండి. ఓం నమో నరసింహస్వామి నమః. ఇదిగో చూడండి శ్రీ నరసింహ అవతారము. శిబిరము ఇక్కడ ఉన్నది చూడండి, అలిపిరి మెట్ల మార్గంలో ప్రథమ చికిత్సాలయము. బాహుబలి నాయన వచ్చేట్టుగా ఒక అతను కిరీట్లని వరుసగా పెట్టుకొస్తున్నాడు చూడండి. దగ్గర ఎన్ని కిరీట్లు బా, సుమారు కిరీట్లని మోసుకొస్తున్నాడు. ఇతను కొండపైకి ఎలా ఎక్కుతున్నాడు. మనం ఉత్త బ్యాగ్ కాదు, ఉత్త మనసు నడిచడానికి బరువు ఉంటే ఇది కష్టానికి ఒప్పుకొని చూడండి మొత్తం 16 కిరీట్లు మోస్తున్నాడు అన్న. చూడండి ఫ్రెండ్స్, ఎన్నో కిరీట్లు ఎట మోస్తున్నాడో. మనం కొండకి మనము అమ్మాయి అంటున్నాము, ఇన్ని కిరీట్లు మోసుకొని ఇది కొండ వ్యక్తి అంటే ఇది కష్టానికి ఒప్పుకోవచ్చు. 1800 అడుగులు వచ్చాము. ఇక్కడ వచ్చేసి మన శ్రీవారి అవతారంలో ఒక అవతారం ఉంది. ఈ అవతారమే వామన అవతారము. చూడండి ఫ్రెండ్స్, వామన అవతారము. స్వామి 3 అడుగులు, 1 అడుగు భూమి మీద, 1 అడుగు ఆకాశం మీద, 1 అడుగు బలిచక్రం మీద పెట్టాలని చరిత్ర ఉంది. ఆ స్వామి ఈ వామన అవతారము. స్టెప్స్ దగ్గర అదే మన స్వామివారికి ఆనుకొని ఇక హోటల్ ఉంది. ఇట్లా లేవడం మనకు భక్తులకు ఎన్ని స్టెప్స్ ఇవ్వమని తెలియాలంటే ఇట్లా షాపులు కొద్దిగా జరిపించాలి టీటీడీ దేవస్థానం వాళ్ళు. ఎందుకంటే భక్తులు తెలియదు కదా ఎన్ని అడుగులు ఇచ్చి ఎన్ని స్టెప్స్ ఇచ్చాము ఏం కదా అని. ఇట్లా ఉంటే మనకి ఏం తెలుసు చెప్పి ఈ అంబ్రెల్లా అడ్డం ఉంటే. షాపింగ్ వచ్చాము. అఖిల ఏమన్నావు అఖిల? నా ఎంత మిక్సీకు 40 రూపీస్ ఇది అఖిల. చూడండి ఫ్రెండ్స్, ఈ మిక్సీకి వచ్చేసి 40 రూపీస్ అన్నారు. ఏమి దీని ఎంత ఉందో చూడండి మీరే. 35 ఉంది. ఇంత రేట్లు పెట్టాకనే టీటీ దేవస్థానం వాళ్ళు భక్తుల కోసము ఏమైనా ఇక్కడ ఏమైనా దావలలో చిత్రాలను పులిహోర ఏమైనా అరేంజ్ చేసే భక్తులకు చాలా మంచిదని మేము కోరుకుంటున్నాము. హలో బాస్, ఇక దావలలో చిత్రాలను పులిహోర ఏమైనా అరేంజ్ చేసి మంచిగా భక్తుల కోసము దేవుంది. ఇక ఒక దేవత ఉన్నది. దేవత ఎవరో మన పేరు రాయలేదు, చూడండి దర్శించుకోండి. ఇక కొండ మన అలిపిరి కొండలో హనుమంతు ఉంది. ఒక బలనపైన శిల్పం ఉంది చూడండి ఫ్రెండ్స్. శిల్పం కూడా ఉంది, మీరు దర్శించుకోండి ఎవరైనా సరే భక్తులు. హలో ఫ్రెండ్స్, గాలిగపురం అనే మఠము అనే వైకుంఠ కోయిల్లో హిందూ దేవాలయము ధర్మాదాయ శాఖ తిరుమల నడకదారి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానము. ఇదేనండి మన గాలిగపురం చూడండి ఎలా ఉందో. ఓం నమో వెంకటస్వామి నమః. ఇది ఈ పక్క శంకు, ఈ పక్క చక్రము, ఇది ఒక శంకు ఉంది. ఈ పరదాంతం సరిగ్గా కనిపించడం లేదు. రాత్రి కూడా లైటింగ్ డెకరేషన్ అయితే బాగా అనిపిస్తుంది. శంకు చక్రాల నామము. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గాలిగపురం గురించి వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చక్రము, ఇదో నామాలు, శంకు. ఇక్కడి మన తిరుపతి మొత్తం సిటీ చూడండి ఎంత చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తున్నాయో. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూడా మొత్తం ఇక్కడితే కంప్లీట్ మొత్తాన్ని కనిపిస్తున్నాయి. ఈ మధ్య షెల్టర్ ఉంది కాబట్టి ఈ షెల్టర్ దగ్గర మనం ఎక్కి తీయాలంటే వాటం లేదు, ఇక్కడ క్లోజ్ చేశారు. ఎందుకో మనుషులు ఆ గేట్కి జంప్ చేస్తున్నారు. ఓం నమో వెంకటస్వామి నమః. చూడండి సిటీలో ఆ పరిశ్రమ మనకి ఇక్కడే కనిపిస్తుంది, తిరుమల సిటీ అంతా. చూడండి పెద్ద గాలిగపురం దగ్గర ఇక్కడ టెంకాయలు కొట్టాలా. ఇది ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు భక్తురాళ్ళు. ఇక్కడ కుంకుమ పెడుతున్నారు. ఇది గాలిగపురము అత్యంత పెద్ద గోపురం అండి, చూడండి ఎలా ఉందో. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. పురాతనమైంది. ఇక ఫోటోలు కూడా బాగా తీస్తున్నారు. ఇదిగో శిల్పాలు చూడండి, పురాతన శిల్పాలు. గోపురం ఎలా ఉందో చూడండి. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఇక్కడ వచ్చి ఆధార్ ప్రింట్అవుట్ ఇస్తారంటండి, మీరు ఏ టెన్షన్ అవసరం లేదు. ఇక ఈ టెంపుల్ దగ్గర మనం వస్తాం కదా, ఈ గాలిగపురం దగ్గర. ఇక్కడ వచ్చేసి శ్రీ కోదండ రామాలయ స్వామి దేవస్థానం ఉంది. ఈ పక్క ఇదో చూడండి శ్రీ కోదండ రామాలయ స్వామి దేవస్థానము. ఇంకో పక్క శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానము. ఇక టెంపుల్ అయిన పక్క మనం తీయకూడదేమో నాకు తెలియదు కాబట్టి అందులో నేను దేవుని తీయలేదండి.
మళ్ళీ వాళ్ళకు ప్రోటోకాలే ఉంటాయి దేవుళ్ళటి, అందుకోసము. ఇప్పుడు గాలిగోపురం దగ్గర నుంచి ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మొత్తం షాప్లో బాగా కలకలాడుతున్నాయి చూడండి. మీకేం తినాలి కూడా టిఫిన్లు A to Z అన్నీ చిక్కుతున్నాయి కంప్లీట్గా. ఇక్కడే టీటీడీ జలప్రసాదం కూడా ఉన్నది ఇక్కడే. ఇదో భక్తులు ఇక్కడ ఉన్నారు, చింత చెట్టు కింద బాగా ఉన్నారు, తీసుకుంటున్నారు టీటీడీ జలప్రసాదము. చూడండి భక్తులు బాగా ఎలా వినియోగించున్నారు చూడండి జలప్రసాదాన్ని. వాటర్ బాగున్నాయా? రావట్లేదు, అసలు తాగడానికి కూడా నీళ్లు రావట్లేదు. గతంలో నీళ్లు చాలా బాగా వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు ఏమో, నీళ్లు రాకుండా చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ జరగాలని చెప్పేసి అంతా కమర్షియల్ అయిపోయింది. చూడండి వాటర్ చూపినా కొలాయి ఓపెన్ చేయొద్దు. ఇంత సన్నగా వస్తుంటే భక్తులు ఎలా తాగుతారో వాళ్ళు ఎలా చేస్తారు. ఫ్రెండ్స్, భక్తులు ఎలా బాధపడుతున్నారు. పేరుకు ఇక్కడ జలప్రసాదం ఉందంట, కానీ లేవని వాళ్ళే ఎంతో బాగుతున్నారు. ఏమో నీళ్ళు రావడం లేమ్మా, ఏదో భక్తులు నీళ్ళ కోసం వచ్చారు. అమ్మా నీళ్ళు వస్తున్నాయమ్మా, నీళ్ళు రాలేం మేడం, నీళ్ళు అంజయ్ బాబు, కొలాయి అంజయ్, ఇది బాగొత్తు, నీళ్ళే రావట్లేదా? ఏ ఊరు బాబు మీది? చిన్న కర్నూలు పక్కన. మీరు వాటర్ కోసం వచ్చారు తాగడానికి, నీళ్ళు లేవు కదా? ఓకే ఫ్రెండ్స్, వచ్చాం కదా. ఇక షాపులు హోటళ్ళు ఇక జరిగే విశేషాలని మొత్తం నేను అందించాను. మా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి పార్ట్ 2గా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ అంగంలోని మొత్తం దాటి వస్తున్నాము. ఇక మొత్తం షాపులు నాన్ షాపులలో ముందుకన్నా ఇప్పుడు విపరీతంగా భారీ పెరిగిపోయినాయి. సుమారు అక్కడ మన గాలిగోపురం దగ్గర నుంచి అక్కడ ఎండింగ్ వరకు 30 హోటల్ దాకా పెట్టిన్నారు. హలో ఫ్రెండ్స్, మన గాలిగోపురం దగ్గర ఇక్కడ మనకు ఒక శ్రీవారి అవతారం ఒక అవతారం ఉంది. ఆ అవతారం ఏ అవతారం మీకు చూపిస్తాను చూడండి. అవతారము పరశురాముని అవతారము. భక్తులు ఇలా భక్తికి ఎక్కువైపోయి దేవుని ఇసిసి కొట్టి ఉన్నారు, మామూలుగా కొట్టినట్లేరు. దేవుడికి ఏం బొట్టు అనేది నీటి విడాలా చల్లినట్టు ఉండదు. చూడండి ఎలా ఉందో. దేవుడిని వచ్చేసి మామూలుగా భక్తులు పోయేవాళ్ళు బొట్టు పెట్టి వాటం లేదు కట్టి ఇక్కడి నుంచి ఇసిరి చల్లినట్టుగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎవరైనా సరే భక్తులు దేవుళ్ళకు ఇలా చేయకాకండి. దయ ఉంచి నీటి దగ్గర వెళ్ళి బొట్టు వాటం లేదు కట్టి ఇక్కడి నుంచే పాదాలు ముక్కొని ఇక్కడ బొట్టు పెట్టండి, ఏం పర్వాలేదు. ఇక ఇక్కడ బొట్టు పెట్టండి. ఇక చూడండి పరశురాముని అవతారము. ఎందుకంటే మా లాంగ్ నుంచి ఏ దేవుడు అని తెలుసుకోలేకపోతున్నాము. దయవుంచి ఏ భక్తులు కూడా ఇట్లా గోడల మీద రుద్దడాలు ఇలాంటి చేయొద్దు. ఇక్కడ కిచెన్ కూడా రకరకాలుగా మన సెల్ మీద కానీ వేపించినందుకు డిజైన్లలో బాగా ఉన్నాయి. చూడండి ఏ దేవుని కాదు ఆ దేవునికి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి. చిన్నపిల్లలకు తెడ్డి పేర్లు ఉన్నాయి చూడండి, తెడ్డి పేర్ల కిచెన్లు అన్నీ. మనకు కిచెన్ మీద పేర్లు కూడా వేస్తారంట. ఇది ఇక బియ్యపు గింజ మీద మనము ఏ పేరు అయితే ఆ పేరు రాసి ఈ చిన్న బాటిలలో సెట్ చేస్తారంట. బాబు ఊపుమా, చిన్న ఊపు. ఎంత బ్రో అది? 50 రూపాయలు. గాలిగోపురం వైద్యశాల. ఇది ఇక వైద్యశాల ఉన్నది చూడండి. ఎవరికైనా హెల్త్ ప్రకారమైన ఇష్యూ ఉంటే చూసుకోవచ్చు. దయచేసి తినుబండారాలు జంతువులకు ఇవ్వరాదు. ఇక్కడ రాశారు చూడండి, దయచేసి గోడలపైన స్తంభాలపైన ఎటువంటి వార్తలు రాయకూడదు అన్నారు. ఇంతవరకు తాపలేదా? ఇక్కడి నుంచి తాపలేకుండా బాగా ఫ్లాంట్ ఉంటుంది కంప్లీట్గా. మనం బాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. ఎలా చూడండి, ఇక్కడ అంతా మొత్తం స్తంభాల పైన శ్రీవారి పేర్లను రాసినారు. గోవింద గోవింద పుండరీకాక్ష గోవింద అని. ఇట్లా గోవింద నామాలకు భక్తులు ఎవరైనా సరే ఇక తాపలేనప్పుడు గమ్మ అయిపోండి. ఇట్లా తాపల బదులు ఈ నామాలకు ఇట్లా ఈ మారికి వచ్చే భక్తులు ఎలా చదువుతారు చెప్పండి. ఎవరు ఏ భక్తులు అలా పుయ్య కాకండి. కొండ ఉడతలు ఎలా ఉన్నాయి చూడండి, పెద్దవి మన తిరుమలలో. ఈ కొండ ఉడతలకు ఇక భక్తులు పెడుతున్నారు చూడండి. అవి ఎంత ముద్దుకు తింటాయి చూడండి మీరే. చూడండి కొండ ఉడతలు ఎంత ముద్దుగా చెట్టు మీద ఆడుకుంటున్నాయి చూడండి. టింగ్ 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 టింగ్.
అది ఉడతలు. ఈ కొండ ఉడతలు మన ఉడతల కన్నా 3 రెట్లు పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్ నేను నాకు తెలియకుండానే 2100 తాపలు ఎక్కేసాను ఫ్రెండ్స్. ఇంకా 1850 తాపలు ఉన్నాయి. మీకోసము ఈ బర్డ్ సౌండ్స్ చూడండి ఎలా అయినా చూడండి. ఇవన్నీ బర్డ్ సౌండ్స్. ఈ సౌండ్ ఇది ఎలా వస్తుంది. ఈ అన్న మామిడికాయ ఎంత డిజైన్ కట్ చేసి చూడండి. మామిడికాయ కటింగు మీరు కూడా ఇలా ఇలాగా నీటి కటింగ్ చేయాలా ఇళ్ళల్లో. మ్యాంగో కటింగ్, డిజైన్ కటింగ్ మేకింగ్. ఇప్పుడు చూడండి ఆ అన్న పీసెస్ ఎంత స్టైల్ పెడతారు చూడండి. బస్సెట్టి సురేష్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు బాగా దాన్ని ఒక తామర పూల వేసినారు ఫ్లవర్ లాగా. ఇప్పుడు గ్లాస్లో పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత డిజైన్ ఉందో. ఇలా డిజైన్గా మనం ఇంట్లో కట్ చేయాలా చూడండి ఎలా కట్ చేశాడో. మహావిష్ణు అవతారంలో ఇక్కడ ఒక అవతారం ఉంది. ఆ అవతారం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఇక్కడ ఉండేది శ్రీరామ అవతారము చూడండి. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై జయ రామ, సీతారామ, జానకి రామ, కోదండ రామ. శ్రీరాముని పాదాలు దర్శించుకోండి. జై శ్రీరామ, జై శ్రీరామ. అదే కోదండ రామ చూడండి. ఈ అవతారం కింద ఇక్కడ రాసినారు చూడండి. శ్రీరామ అవతారము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అక్కలకు చెల్లెలకు ఏ కమ్మలైనా సరే 10 రూపాయలు ఉంటాయి కమ్మలు. చూపిస్తున్నా చూడండి. మీరు తిరుమలకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ అమ్ముతుంటారు చూడండి. ఏ కమ్మ చూడండి ఇవి ఎలా ఉన్నాయి చూడండి. ఇవి 2 వచ్చేసి 10 రూపాయలు అంటే 5 రూపీస్ పన్నట్టు. మనం షాప్లో కొంత వేలు పెట్టుకోవాలా. ఇక చిరు వ్యాపారుల దగ్గర మనం కొన్ని అంటే వీళ్ళకు షాపు మీద బాడీ ఏరియా ఏముండవు కాబట్టి తక్కువ లెక్క ఇచ్చేస్తారు. నాది ఎంత చిన్న అది కమ్మ 10 రూపాయలు. ఓకే చిన్న. ఫ్రెండ్స్ బాగా నెటారుగా ఉన్నది. ఇక్కడ మనం వస్తున్నాము. ఇక్కడ ఏదో చూడండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ చైన్లు, కడియాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. మహిళా కాల్చిన ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి. పంచల ఉంగరాలు, పంచల కడియాలు. ఇక ఇవేంటి ఈ దేవుడికి ఉండీలు వేసేయండి. కాళ్ళు బాగపోయినా, చేతులు బాగపోయినా, ఒంట్లో బాగపోయినా, గుండె బాగపోయినా అన్నీ దేవుడికి దండం పెట్టుకొని వేస్తారు. ఏంటి ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఇవన్నీ పంచలో ఉంగరాలు. ఈ వెండి మేము ఆచారాలు మేమే తయారు చేసి మేము అమ్ముతాం. బయట తీసుకొచ్చే కాదు. ఉండీలు వేయాలి బాస్. ఎక్కడ దేవస్థానం ఉండీలు వేయాలి అంటే శ్రీవారి ఉండీనా? శ్రీవారి ఉండీలు. శ్రీవారి ఉండి చూడండి ఫేస్. కళ్ళు బాగాలకు కళ్ళు అంట. ఏమేమి వయసు కళ్ళు బాగుతాయంట. కాళ్ళు చేతులు బాగాలకు నొప్పులు నెలలు ఈ హుండీలు వచ్చి బాగుతంట. అలా మీరు ఇల్లు అన్నారు. ఇల్లు ఎక్కడ ఉందా? ఇల్లు ఇక్కడ ఉందండి. ఇదిగో ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఇల్లు లేనలకు ఇల్లు అంట. ఈ ఇల్లు బొమ్మ ఇచ్చే మనకు శ్రీవారి ఉండిలో మన ఇల్లు వస్తుందంట. ఇది మనకు గుండె బాలవుతాయి. గుండె కిడ్నీలు. ఇది గుండె బాలవుతాయి, కిడ్నీ బాలవుతాయి. ఈ హుండీలు వచ్చారంట అండి. ఇవి కుడికాలు అంటండి. చేతులు కుడి చేయి. ఈ కుడి చేయి ఏంటండి. చెవులు. మనకు చెవు నొప్పిందంటే ఈ చెవు బొమ్మలు వచ్చే శ్రీవారి ఉండిలో మన చెవు నొప్పి నిదానం తగ్గుతుందంట మనం ముక్కుంటే. అన్న మీది ఏ ఊరు అన్న? మాది ఈ ఊరేనండి. ఈ ఊరే. మీరే వంగ తయారు పైన మాది ఇంకా 5 షాపులు ఉన్నాయి. మీ పైన తిరుమల ఉన్నాయా? తిరుమలలో ఉన్నాయి. సన్నిధానం, కౌస్తము, పుట్టి సైడ్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బోటు పెట్టాడు తిరుమల దేవస్థానం వాళ్ళు.
ఇక్కడ వచ్చేసి రీసెంట్ బియర్ సిగ్గింగ్ ఇన్ ఏరియాలో ఉందంట, అదే ఎలుగుబంటి ఇక్కడ ఉందంట, అందుకు బోర్డు పెట్టారు. కొద్దిగా మనం నిజం అబద్ధం తెలీదు. జంతువులు ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు. మామూలుగా మనసు అయితే ట్యాన్ ఇలా వస్తామని జంతువులు అనేది వాడి ఆహారం ఎక్కడంటే అక్కడ వెళ్తాయి. అందుకు ఇక్కడ బోర్డు పెట్టారు ముందు జాగ్రత్త కోసం. భక్తులు వస్తున్నారు. బాబు మీరు ఎవరు నాయనా? హైదరాబాద్. మీ పిల్లలు వచ్చారు ఇక్కడికి? అవును, జాలీగా వచ్చాయి. అంటే సెలవులు వచ్చాయన్నా? మామూలుగా సెలవులు వచ్చాయని అంకుల్, సెలవులు వచ్చాయని ఆనందంగా ఉంది. అవునుందా? మీ భయం మీద ఇక్కడ చింతపులు ఉన్నాయి, భయం మీద భయం అవుతుంది. భయం అవుతుందా? మీరు ఎలా వస్తున్నారు? మళ్ళా భయం ఇక అందరు వస్తున్నారని వస్తున్నాం. ఇక అందరూ వస్తున్నారా? చింతపులు ఇచ్చండి, ఏం చేస్తారు? చిత్తపులు వస్తే ఇక ఏం చేస్తాం, ఇక అందరు ఏం చేస్తారో అదే చేస్తాం. ఇక అంటే జనం పెరుగుతారా? అంటే మీ స్టిక్కులు ఏమి ఇవ్వలేదా? తీసుకోవాలంట. సో జాగ్రత్త పిల్లలు, మీరు బయట కొండకి ఎప్పుడు జాగ్రత్త. మీరు కొండపై మీ పేరెంట్స్ చెప్పండి చేరినామని. వచ్చేప్పుడు బస్సు వచ్చేయండి. మీ పేరేం పేరు? గణేష్. గణేష్. ఏ ఊరునా? హైదరాబాద్. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? 7th. హలో ఫ్రెండ్స్, ఇక్కడ దావలలో ఇక్కడ ఏ ఉన్నాయి చూస్తాము. అన్న ఇవేంటినా? పాలకవ. ఎంత ప్యాకెట్? 20 రూపాయలు. మీరే ఓన్గా తయారుస్తారా? తెప్పించారు. కమిషన్ ఎంత? ఓ ప్యాకెట్ 5 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అవతారంలో ఒక అవతారం ఉంది. ఆ అవతారం ఏదనేది మీకు చూపించాను చూడండి. ఓ చేతిలో మడకంది. మడకంటే బలరామ అవతారము. బలరామ స్వామి, బలరాముని పాదాలు, బలరామ అవతారము చూశారు కదా. ఇక్కడ ఏదో కొత్త మండపం కట్టారు. ఈ మండపం పేరేం లేదండి. ఇది ఏ మండపం తెలియదు, రీసెంట్ కట్టినట్టు ఉంది. ఈ మండపం మీకు ఎవరు తెలిస్తే నాకు తెలియండి. తిరుమల తిరుపతి దేవస్థానం మృగాల హెల్ప్ లైన్ అంటండి. ఇక మొబైల్ నెంబర్ ఇచ్చారు చూడండి. ఈ నెంబర్కు కాల్ చేయండి. ఒకరా తిరుమల తిరుపతి దేవస్థానం వన్యమృగాల హెల్ప్ లైన్ అంటండి. అలిపిరి రోడ్లోంచి ఇక తూమొచ్చిమాల భక్తులు వెళ్తారు. మేము ఇక పైలోంచి ఇటు వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చిన్నగా ఎందుకు వస్తున్నామంటే ఇక మనకు తిరుమల కొండపంచి బస్సులు దిగే ప్లేస్ వస్తాను కదా, అవి మీకు చూపిస్తామని వస్తున్నాను. ఇది వెహికల్ కింద డౌన్లో వస్తున్నాయి, అతి వేగంలో వస్తున్నాయి చూడండి. ఆడికి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నాడా? అది స్లోగా అది. ఇక ఒక శ్రీవారి అవతారంలో ఒక అవతారం ఉంది, అక్కడ వెళ్తున్నాము చూడండి. శ్రీవారి అవతారంలో ఏ అవతారం ఉందంటే శ్రీకృష్ణ అవతారం ఉంది. నమో శ్రీకృష్ణ, నమో శ్రీకృష్ణ, కృష్ణ కృష్ణ నమో నమో. బాబు అడు చల్లగుర్తు తమ్ముడు, దేవుడే కనిపించాడు అటు చదివితే. శ్రీకృష్ణ అవతారము. ఇది ఇక్కడ అక్షరాలు ఉన్నాయి, పూర్తిపోయినాయి. శ్రీకృష్ణ అవతారం. ఇక్కడ వచ్చేసి మన చేతి కడియాలు ఓన్గా తయారుస్తారంట. అది ఎలా తయారుస్తారో చూపిస్తాను చూడండి. దబ్బలా ఉన్నాయి, దబ్బ దాంతో దాన్ని బెండ్ చేసి మనకి ఏ పేరు అయితే ఆ పేరు సెట్ చేస్తారంట. చూడండి అది తయారు చేస్తున్నారు చూడండి బాబు. మనకి ఏ నేమ్ అయితే ఆ నేమ్ సెట్ చేస్తారంట. SH ఆర్యనా? SHA శంకరా. ఇలా చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ అంకెలు కదా అంకెలు, అంకెలు కదా అంకెలు, లేదా అక్షరాలు, లేదా దేవుడు అంటే అచ్చులు
ఏ కాతే లవ్ సింబల్ కానీ దేవుల సింబల్ కానీ మొత్తం ఇలా ఉన్నాయి. చిన్న కడియం అయితే అది సైజ్ తక్కువ అయితే 200 అంట, కొద్ది వెడల్పు లావు వచ్చేది 400 అంట. ఇదో బాబు పాలిసి పెడుతున్నాడు చూడండి, స్వచ్ఛమైన రాగి అంట. దాన్ని బెండ్ చేస్తున్నాడు చూడండి ఎలా బెండ్ చేస్తున్నాడో. ఇది చేతి కడియం అంట అండి. కడియంను అడ్జస్ట్ చేస్తున్నారు చూడండి, మన చేతి సైజు బట్టి వాళ్ళు లెవెల్ చేస్తారంట. మీరు ఎవరైనా సరే మీ పేర్లు వేసుకోవాలన్నా, ఒకవేళ దేవుడి పేరు వేసుకోవాలన్నా, బొమ్మలు వేసుకోవాలన్నా, మీ లక్కీ నెంబర్లు ఏమి వేసుకోవాలన్నా అలాంటివి వేయించుకోవచ్చు. అది పాలిసి పెడుతున్నాడు చూడండి, అదో చేతి సైజు సెట్ చేస్తున్నాడు. మన చేతికి ఏ సైజ్ అయితే ఆ సైజు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంట మన ఓన్గా. హలో బ్రో, మీ పేరు ఏం పేరు బ్రో? శంకర్ పేరుతో శంకర్ అక్షరాలు ఇచ్చిన అక్కడేమో రాగిది. ఎందుకంటే సలవరం అని బంగారు వెండి కన్నా రాగిది అయితే స్వచ్ఛమైందంట, అందుకని వీళ్ళు ఇక్కడ పెట్టారు మన అలిపిరి రూట్లో. శ్రీవారి అవతారంలో ఇక్కడ మరొక అవతారం ఉంది. ఆ అవతారం ఏదో మీకు చూపిస్తాను చూడండి, కల్కి అవతారము చూడండి. కల్కి అవతారము భక్తులు కుంకాలు ఇసిరి చల్లి దేవుందా ఇంత ఘోరంగా తయారైనాయి. భక్తులు ఎవరికైనా సరే ఇది చేయడం వలన ఫ్యూచర్ చుట్టూ గ్లాసెస్ పెడతారనుకుంటున్నారు నాకు తెలియదు. తిరుమలలో దేవస్థానంలో ఎవరైనా సరే భక్తి ఉంటే ముక్కాలు కానీ చల్లకూడదు ఎవరైనా సరే భక్తులు. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఘోరంగా ఇట్లా చల్లకూడదు దేవుడి మీద. మనం గలీజ్ చేయకూడదని తిరుమల దేవస్థానంలో ఈ మాదిరిగా చుట్టూ కడ్డీలు కట్టారు. మీరు ఈ మాట చేసినట్టే మళ్ళీ దీన్ని మనం ఏ దేవుళ్ళని కానీ చుట్టూ గ్లాస్ సెట్ చేయడము, అది సెట్ చేసి మనకు అసలు దేవుళ్ళని చూసుకోలేము. ఈ అవతారం పేరు కల్కి అవతారము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన అత్యంత హనుమంతుడు ఇక్కడికి వచ్చాం, స్టాచ్యూ దగ్గరికి వచ్చాం చూడండి. ఇక భక్తులు హనుమంతునికి దీపాలు ఇస్తున్నారు. ఇక్కడ అంతా ఒత్తులు ఏమి మన హనుమంతునికి గంటలు, టెంకాయ, కర్పూరము, సింధూరము మొత్తం ఇక్కడే అమ్ముతారు. జై వీరాంజనేయ. మనోజనం మాతతుల్య వేద జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మజం వానయుత ముఖ్యం శ్రీరామతుతం శిరసా నమామి. సుమారు అత్యంత పెద్ద హనుమంతుడు. నూనె దీపాలు వెలిగిన తర్వాతని ఇక పెట్టారండి ఫ్రెండ్స్. ఇక భక్తులు గంట కడుతున్నారు చూడండి. ఇక చిన్న హనుమంతుడు ఉన్నాడు, సింధూరంతో బాగా మునిగినాడు, కనిపించడం లేదు. జై మారుతి, జై సీతారామంజనేయ, జై సీతారామంజనేయ. హలో ఫ్రెండ్స్, ఇక మా హనుమంతుని దగ్గర నుంచి ఎదురుగా వచ్చి ఇక్కడ జలప్రసాదం ఉంది. జలప్రసాదం కొద్దిగా ముందర వచ్చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ చూపిస్తాను చూడండి. ఫారెస్ట్ మ్యూజియం అంట, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు. శేషాచలంలో ఉండే జంతువులు, అడవులని చూపిస్తారంట. అంటే ఫొటోస్ అన్నీ. ఎంట్రీ టికెట్ 5 రూపీస్ అంట అండి. ఎవరైనా వచ్చేప్పుడు ఇక్కడ వచ్చి దర్శించుకోండి. ఇక శేషాచలంలో చిక్కే జంతువులు అన్నీ మొత్తము వాటి ఫోటోలు, వాటి ఆకారాలన్నీ ఇక్కడ ఉంటాయంట. అత్యంత పెద్ద మర్రి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దదో. ఈ వృక్షం ఇది చూసాను ఎటుంది తెలుసా, అంత పెద్దది, అత్యంతగా ఉంది. మర్రి చెట్టుకు ఒక గుణం ఉంది, ఈ వేర్లు కింద పడి ఏ భూమికి ఆడినాయంటే మళ్ళా చెట్టు మొలుస్తుంది. అది మన మర్రి చెట్టు వృత్తాంతం. ఇక టెంకాయ మనం మోసొస్తాంలే, ఆ టెంకాయలు ఇక్కడ అమ్ముతారంటండి. ఒక టెంకాయ లోపల గుజ్జు తీసి 60 రూపాయలు అంట. ఇక మామూలు టెంకాయలు ఉన్నాయి. మీరు లోపల ఫ్లవర్ తినాలంటే తినచ్చు. ఈ ఫ్లవర్ తినడం వల్ల మనకు లోపల మనకు ఒక మోషన్స్ ఇస్తానే, మోషన్స్ అనేది ఈ టెంకాయ పువ్వు లోపల పువ్వు వల్ల మోషన్స్ దండన అయిపోతాయి. అందుకు దానివల్ల మనకు చాలా మేలు. ఇది ఇక్కడ ఎదురుగా ఒక మండపం ఉంది. ఇక భక్తులకు ఒక పెద్ద రెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్మించారు. ఇక భక్తులు ఎవరైనా సరే సేద తీసుకోవచ్చు. కానీ నైట్ పూట ఉడికి పండుకునేరు, ఎందుకంటే జంతువులు వస్తాయి కాబట్టి.
ఇక ఇది మండపము రాజులు పెట్టినారు. ఇక పై దేవుళ్ళు ఉన్నాయి. ఈ పరద కట్టడం వల్ల ఏం కనిపించడం లేదు. హలో ఫ్రెండ్స్, ఇక ఫాస్ట్లో కృష్ణ జింక తల్లి పిల్ల అన్నారు. మేము అలిపిరి రోడ్లో అదే అలిపిరి దావలోంచి విడదీస్తున్నాము. చూడండి ఇక్కడ నుంచి అదొక కృష్ణ జింక పండుగ ఉంది. కృష్ణ జింక పండుగ ఉంది. ఆడ సెల్ఫీ కోసం ఆడ సెల్ఫీ కోసం అదే ఆడ కృష్ణ జింక పండుగ ఉంది. అదో గోడ ఎక్కుతుంది. కనిపిలే అది కొమ్మలతో గిక్తా. ఎందుకంటే ఫాస్ట్గా వాళ్ళు చిరుతపులు ఉన్నాయంటే అందుకు భయపడిపోవాలి మేము. ఇది ధైర్యానికి ఒప్పుకోవచ్చు. ఇక ఒక మండపం ఉంది. ఆ మండపం పేరు ఏదో మీకు చూపించాను చూడండి. ఈ మండపం పేరు దొరసాని మండపం అంట అండి. దొరసాని మండపంలోకి వెళ్తున్నాము. అమ్మ మండపం దాటాక కొద్ది ముందుకు వచ్చాక ఇక్కడ వచ్చేసి చాలామంది తెలీదు అక్క దేవతలు ఉన్నారు చూడండి. అక్క దేవత తల్లులు దర్శించుకోండి. అక్క దేవతల సల్ల కాపాడండి. ఏదో ఒక మండపం ఉంది చూడండి. ఈ మండపంకు పేరు రాయలేదు కానీ పైన శ్రీవారు ఉన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల మన బొమ్మలు చిత్రీకరణ ఉన్నాయి శిల్పాలకు కూడా స్తంభాలకు. ఈ మండపం పేరు తెలిస్తే నేను కామెంట్ చేయండి. ఇక్కడ నుండి ఎలాంటి పేరు లేదు చూడండి. చూడండి ఫ్రెండ్స్, అడవి ఊరికి వస్తుంది కిందికి. అడవుడితో భయపడదు ఎప్పుడు కూడా. మన భక్తులు ఏం పెట్టే తింటుంది. పిల్లి కదా అడవి ఊడతా. అబ్బా బాబా ఏం మెరుస్తుంది. ఏమని అడవి ఉడితే లోకల్ ఉడితే షో. చూడండి వస్తున్నది అడవి ఉడతా కిందికి. 1 2 3 కింద మ్యాంగో ఉంది. మ్యాంగో అంటే ఎలా తినాలో ఎంగతో వెళ్తుంది. ఇక్కడ జనాలు అల్లకలాలు చేస్తున్నారు. ఈ అల్లకలాలకు అది కిందికి రావడం లేదు భయపడి. మీరు ఈ ఉడత నచ్చితే మా ఛానల్ లైక్ కొట్టండి. మ్యాంగో చిక్కింది వెళ్ళిపోయి. ఈ ఫారెస్ట్లో జంతువులన్నీ వస్తున్నాయని చెప్పేసి ప్రజలకు తెలియాలనేసి ఫారెస్ట్ అసలంతా మొత్తం చెట్లన్నీ నీట్గా కొడిచారు. జంతువులు ఒక లాంగ్ డిస్టెన్స్లో కనిపించే లోపల భక్తులు పారిపోతని ఇలా చెట్లన్నీ నీట్గా కొట్టేశారు చూడండి. ఎందుకంటే మనకు జంతువులు మన దాడి చేయాలని వచ్చే లోపల మనం ఎస్కేప్ కావచ్చు. అందుకోసం ఇంత నీట్ చేస్తున్నారు. ఫారెస్ట్ అసలుకు ఒక లైక్ కొట్టండి మీరు ఫ్రెండ్స్. ఇక సేహెచ్ఎల్ అడవిలో ఒక అరుదైన చిన్న పిట్ట ఎలా ఉంది చూడండి ముద్దుగా. ఈ పిట్ట పేరు తెలిసి కామెంట్ చేయండి. చిలక ఉంది చూడండి అడవిలో. జంపు వేస్తున్నది జంపు. ఏమైనా మన తిరుమల అడవి తిరుమల అడవి అండి ఫ్రెండ్స్. సేహెచ్ఎల్ అడవిలో ఉన్నది. మేము ప్రస్తుతానికి తాపల దగ్గర నుంచి వీడియో ఇస్తున్నాము. వన్యప్రాణులే కాకుండా చిన్న ముద్దు
ప్రాంగణం ఉన్నాయి. ఇది ఒక చిన్న ఉడత కూడా వెళ్తున్నది. ఇది మన సొంత ఉడత, మనకి లోకల్ ఇది. చూడండి అన్నీ మొత్తం ఎలా ఉన్నాయో. ఉడత అనేది జంగు చెట్టు ఎక్కుతున్నది. హలో ఫ్రెండ్స్, కొడుకుని చెట్టు మనము ఎప్పుడు చూస్తున్నదా ఈ సీజన్లో చూడండి ఎంత బాగా ఉందో, బాగా పూలతో కలకలలాడుతున్నది. ఇది చాలా అరుదైన చెట్టు అండి. కొద్ది దూరంలో మళ్ళీ ఇంకో మండపం ఉంది. ఆ మండపం మీద చూపించాను చూడండి. ఈ మండపం పేరు కొత్త మండపము. 2830 స్టెప్స్ దగ్గర ఉన్నది. చూడండి. ఓం నమో వెంకటస్వామి నమ. ఇకంతా బాగా ఎంటీగా ప్లేస్ ఉంది. ఫ్రెండ్స్, నేను ఛాన్స్ అనుకుంటున్నా ట్రాప్ కెమెరాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఇది అక్కడ ఉన్నాయి చూడండి, చూపిస్తాను ఇక్కడ నుంచే. ఇదిగో ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఉన్నాయి. ఛాన్స్ నేను టెన్షన్ పడుతున్నా, ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ అని. చూసారా? ఇక్కడ అక్కడ ఏదో ఒకటి రూమ్ ఉంది. ఆ రూమ్ పలగొట్టి ఆ రూమ్ గుణాలు కూడా తీసుకొని భక్తులు ఇల్లు వస్తాయన్నారు. మొత్తం దాని మీద బాగా నీటికి పెట్టారు. చూడండి ఎలా పెట్టుకున్నారో. ఫ్రెండ్స్, మనం ఈ రూట్లో వచ్చేప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ ఎక్కడికో తెలీదు స్టెప్స్, బాగా కొండపై కట్టిన పైపు ఉన్నాయి. అంటే ఏమన్నా ముందు పాతకాలం తిరుమలకు కొండపైకి వెళ్ళే దావేమో తెలియదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వెళ్ళే ధరలో ట్రాప్ కెమెరాలు ఉన్నాయి కదా, ఇదో చూడండి. ఇక్కడ ట్రాప్ కెమెరాలు జంతువులు ఎక్కడ వచ్చాయంటే ఎమ్మడే ఫారెస్ట్ అధికారులకు తెలుస్తాయి. అందుకు చాలా మంచి పని చేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ జంతువులు ఉన్నాయని కొద్ది భయం కన్నా వాళ్ళు చూస్తున్నానే ఎమ్మడి తెలిసిపోతే కట్టి చాలా మంచి పని చేశారు. భక్తులు భక్తితో వచ్చేటట్టుగా చేశారు. లేదంటే అంతమంది భయంతో వస్తున్నారు భక్తులు. ఇప్పట్లో అసలు భక్తితో ఎంత ఫ్రీగా వస్తున్నారు చూడండి భక్తులు, మీరే గమనించండి. ఏ ఒక్కరికి ఇలా టెన్షన్ లేదు చూడండి. అబ్బాయికి సెల్ఫీ పిక్చర్లు ఉన్నాయి. అట్లా భద్రం పులులు అవి ఉన్నాయన్నారు. చూడండి ఫ్రెండ్స్, తరుగుతున్నారు. పాపం ఈ అమాయక జీవులను అలా తరమకూడదు. అమాయక జీవులను తరిమేదానికన్నా వాడికి ఏదో ఫుడ్ పెడితే మంచిది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో కొత్తగా టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ ఏమైనా మీకు చూపిస్తాను చూడండి. శ్రీ దాస ఆంజనేయ స్వామి దేవాలయం అంట అండి. ముగ్గు బావి అంట. గుడిది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక మండపం ఉంది. ఆ మండపం పేరు ముగ్గుబావి మండపము. 2840 స్టెప్స్ దగ్గర ఉన్నాయి. ఈ మండపం లోపల నుంచి మనం వెళ్తున్నాము చూడండి. ఓం నమో వెంకటస్వామి నమ. ఓం నమో వెంకటస్వామి. అక్కడ ఏదో భక్తులంతా చాలా మంది ఉన్నారు. ఏమో త్వరగా వెళ్తున్నా పరిగెత్తా. ఏం కనిపిస్తుందో వీళ్ళకు నేను మీకు చూపిస్తామని. చూడండి, నేను అక్కడ పోయాలంటే నాకు కొద్ది భయం వస్తుంది. హలో బ్రో, ఒకరోజు జరుపుకుంటారా? చూడండి, కృష్ణా జింకలు వస్తున్నాయి. అబ్బా బాబాయ్, ఆ కొమ్ములు గిమ్ములు ఎట్టున్నాయో ఏమున్నా. మా తిరుమల శేషాచల అడవి అండి. చూడండి ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా భక్తులు ఎంతమంది చూస్తున్నారు చూడండి. సెల్ఫీల కోసము ఎగబడుతున్నారు అంతా. సెల్ఫీ రాయలు నెంబర్ 1. చూడండి కాళ్ళకి చెప్పులు లేకుండా పరిగెత్తున్నారు జనాలు. ఇలా సెల్ఫీ తగలయ్యా. యాడికి ఆ సెల్ఫీలు పొరపడేనా? చిరుతపూలు అయ్యి వచ్చి దాడి చెవనుందా? ఎంతవరకు ట్రాప్ కెమెరాలో కూడా వాళ్ళ ఫాస్ట్ అధికారులు వచ్చి సడన్గా ఆదుకుంట ఎలా ఆదుకుంటారు?
లేడీస్ ధైర్యం చేసిపోతున్నారు. అబ్బా బాబా ఈ సెల్ఫీలు చూడండి. ఈ సెల్ఫీ చూసి మీరు ఏం కామెంట్ చేయండి. అబ్బా జంప్ చేసింది వారు షేర్. ఆడ కొమ్ము తిరిగేదానికి ఆ అమ్మాయి భయపడి వస్తుంది చూడండి. వాటి అమ్మని ఫాలో అవుతున్నారు చూడండి. వాటికి ఇంకా రక్షణ ఎలా ఉంటుందంటే ఇంకా మీద చెప్పాలా. ఏమైనా పోతా అంటే పిల్లలు చూడు, చిన్నపిల్లలు ఎలా పరిగెత్తున్నారు. వన్యప్రాణులు వచ్చి భయపడి ఎలా పరిగెత్తున్నాయో. ఇక పార్క్ ఉన్నదండి. ఈ పార్కులో శ్రీకృష్ణ పర్వతం ఉన్నాడు చూడండి. ఇక పార్కు చూడండి. ఈ పార్కులో బాగా మర్రి చెట్టు బాగా నీట్గా ఎంత గ్రీనింగ్గా ఉందో. మొత్తం లోపల పూల చెట్లు అన్నీ వేశారు. నీట్గా ఉంది చూడండి. ఫుట్పాత్ వాళ్ళకు ఇక్కడ ఫాస్ట్ షాప్స్ పెట్టారు చూడండి. ఫుట్పాత్ ఫాస్ట్ షాప్స్ సెక్యూరిటీ అంటే ప్రమాదం జరిగితే వీళ్ళు ఎమ్మడే వాళ్ళకు తక్షణంగా వచ్చేస్తారంట. అందుకని అలిపిరి రోడ్లో ఉంది ఇది ఆఫీసు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. టెంపుల్ ఉంది మనం వెళ్ళేదారిలో. ఈ టెంపుల్ అనేది ఇక్కడ మనము మన కంగదార స్తోత్రం చదివినామంటే సాక్షాత్తు లక్ష్మీదేవత మనతో పడి మన ఇంట్లో ఎల్లప్పుడూ ధనానికి లోటు ఉండదంట. ఏ భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు కంగదార స్తోత్రం చదివి వెళ్ళండి, మీ ధనానికి లోటు ఉండదు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. ఇక లక్ష్మీ నరసింహస్వామికి నెయ్యి దీపాలు అంట. ఇక్కడ పెట్టుకుంటే రావుకాలం మంచిదని ఇక్కడ అమ్ముతున్నారు. మీరు ఎవరైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ వచ్చేసి తీసుకొని రావుకాల దీపాలు పెట్టుకోవచ్చు. లోపల స్వామివారి టెంపుల్ తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. భక్తులు వెళ్తున్నారు. బయట నుంచి ఒకటి చూపిస్తున్నాను మీకు టెంపుల్ను. అదిగో మన నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. లోపల అనేది ఇంకా టెంపుల్ అనేది మెయిన్ విగ్రహం బాగుంటుంది. మూలవిరాడు వచ్చేపు వెళ్ళి చూడండి.